అందరికీ నమస్కారం. శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 276 పాడలపెట్ట స్థలాలలో 255వ శైవక్షేత్రం మరియు పాండ్యనాడులోని 14 శివక్షేత్రాలలో 9వ స్థానంలో ఉన్న తిరువాడనై ప్రాంతంలోని ఆది రత్నేశ్వర ఆలయాన్ని చూస్తాము. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో గల ఈ ఆది రత్నేశ్వర ఆలయము మదురై పట్టణానికి సుమారు 97 కిలోమీటర్ల దూరంలోను మరియు శివగంగ పట్టణం నుండి సుమారు 52 కిలోమీటర్ల దూరంలోను కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని ఆది రత్నేశ్వరుడు, ఆడి యానై నాథరు మరియు అజగణేశ్వరుడు అని పిలుస్తున్నారు. ఈ ఆలయంలోని పార్వతీమాతను స్నేహవల్లి తాయారు మరియు అంబైరవల్లి తాయారని పిలుస్తున్నారు. ఈ ఆలయ కోనేరును సూర్య పుష్కరిణి మరియు వారుణి తీర్థమని పిలుస్తున్నారు. తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. తొమ్మిది అంతస్తుల ప్రధాన రాజగోపురాన్ని, 3 ప్రాకారాలను, 10 ఎకరాల విస్తీర్ణాన్ని కలిగి ఉన్న ఈ ఆలయము తూర్పు ముఖముగా కలదు. సుబ్రహ్మణ్యం స్వామికి పరమభక్తులైన అరుణగిరినాథరు ఈ ఆలయంలోని కుమారస్వామిని కీర్తిస్తూ అనేక పాటలు పాడారు. ఈ ఆలయములోని శివుడు స్వయంభవమూర్తి. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని పాండ్యరాజులు పునర్నిర్మించి అభివృద్ధి పరిచారు. ఈ ఆలయ స్థల పురాణం గురించి శివపురాణంలో పేర్కొనబడి ఉన్నది. వరుణదేవుని కుమార్తె అయిన వారుని తన చెలికత్తెలతో భూలోకానికి విహారానికి వచ్చి దుర్వాస మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించి ఆశ్రమంలోని ఉద్యానవనములో ఆడుకుంటూ పూల మొక్కలను, పండ్ల చెట్లను నాశనం చేయడమే కాకుండా తపస్సమాధిలో ఉన్న దుర్వాస మహర్షికి తపోభంగాన్ని కలిగించింది. కోపోద్రిక్తుడైన దుర్వాస మహర్షి జంతువులాగా ప్రవర్తించి తన ఆశ్రమాన్ని పాడు చేసినందుకు వారుణిని మేకతల, ఏనుగు శరీరము కలిగిన వింత జీవిగా మారమని కఠినంగా శపించారు. వారుని మహర్షి కాళ్లపైన పడి క్షమించమని ప్రాధేయపడగా ఈ ఆలయానికి వెళ్ళి ఇక్కడి మహాశివుణ్ణి ప్రార్థించమని శాప విమోచన చెప్పారు. దుర్వాస మహర్షి సలహా మేరకు వారుని ఈ ప్రాంతంలో మహాశివుడి గురించి కఠోర తపస్సు చేసింది. వారుని తపస్సుకు మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమై శాప విమోచన కలిగించారు. గౌరవప్రదమైన పెద్దల పట్ల చెడుగా ప్రవర్తించే వారికి తన జీవితం ఒక గుణపాఠం కావాలని, అందుకే కలియుగం అంతమయ్యే వరకు ఈ ప్రాంతాన్ని తిరు ఆడు యానై అని పిలవాలని మహాశివుణ్ణి కోరి అభయాన్ని పొందింది. తమిళ పదాలైన ఆడు అనగా మేక, యానై అనగా ఏనుగు. తను ఈ 2 రూపాలలో శాపాన్ని పొందింది కనుక ఈ జంతువుల స్వరూపాన్ని కలుపుతూ ఈ ప్రాంతాన్ని ఆడు యానై అని పిలిచారు. క్రమేపీ తిరు ఆడు యానై అనే పదము తిరువాడనైగా మారింది. ఈ ఆలయంలోని మహాశివుడిని కూడా తిరు ఆడు యానై నాథరు మరియు అజగజేశ్వరుడు అని పిలుస్తున్నారు.
సూర్యుడు మహాశివుణ్ణి ఆరాధించిన అనేక ప్రదేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి. అందుకే శివుడిని ఆది రత్నేశ్వరుడు అని పిలుస్తున్నారు. సూర్యకిరణాల ప్రభావం వలన ఈ ఆలయంలోని శివలింగాన్ని అభిషేకం చేస్తున్నప్పుడు శివలింగం నీలం రంగులోకి మారుతుంది. హిందూ పురాణాల ప్రకారం పాండవులు వనవాస సమయంలో అర్జునుడు తన తపస్సు ద్వారా మహాశివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందారు. ఆ పాశుపతాస్త్రాన్ని ఎలా ఉపయోగించాలో ఈ తిరువాడనై వద్ద మహాశివుడి ద్వారా తెలుసుకున్నారు. ఈ సంఘటనకు గుర్తుగా అర్జునుడు ఈ ఆలయంలో సోమస్కంద రూపాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలోని శివుని పూజించిన వారు మోక్షాన్ని పొందుతారు. అందుకే ఈ ప్రాంతాన్ని ముక్తిపురం అని పిలుస్తున్నారు. అగస్త్య మహర్షి, భృగువు, మార్కండేయుడు, కామధేనువు, అర్జునుడు, వారుణి, సూర్యుడు ఈ ఆలయంలోని శివుడిని పూజించారు. ఈ ఆలయములో గర్భాలయము, అంతరాలయము, అర్ధమండపము, మహామండపాలు సుందరమైన శిల్పాలతో మలచబడి ఉన్నాయి. ఈ ఆలయములో శివపార్వతులకు ప్రత్యేక మందిరాలే కాకుండా వినాయకుడు, సప్తమాతృకలు, 63 మంది నాయనార్లు, దక్షిణామూర్తి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి, వరుణలింగము, నటరాజస్వామి, లింగోద్భవమూర్తి, విష్ణుదుర్గ, చండికేశ్వరుడు, సూర్యచంద్రుడు, శనేశ్వరుడు, భైరవేశ్వరుడు మరియు గజలక్ష్మి యొక్క విగ్రహాలు కలవు. స్నేహవల్లి అమ్మవారు 4 చేతులతో 4 ఆయుధాలను ధరించి గంభీరంగా కలరు. అమ్మవారు శుక్రగ్రహానికి ప్రత్యేకగా ఇక్కడ పరిగణించబడుతున్నారు. తమిళ మాసమైన మాసి నెలలో గర్భగుడిలోని శివలింగంతో పాటు ప్రత్యేక మందిరంలోని అమ్మవారి పైన కూడా సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. పూర్వజన్మల కర్మ ఫలితాల నుండి ఉపశమనం పొందడానికి భక్తులు ఈ ఆలయంలోని ఆది రత్నేశ్వరుని మరియు స్నేహవల్లి అంబాలను పూజిస్తున్నారు. అమ్మవారిని శుక్రగ్రహానికి ప్రత్యేకగా భావిస్తున్నందువలన శుక్రగ్రహ దోష నివారణ కోసము భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు.
మదురై మట్టుతావని బస్టాండ్ నుండి తొండి పట్టణానికి వెళ్లే బస్సు నెక్కి శివగంగ మీదుగా ఈ ఆలయమున్న తిరువాడనై ప్రాంతాన్ని చేరవచ్చు. తిరువాడనై బస్టాండ్ నుండి ఈ ఆలయము చాలా దగ్గరలో ఉంటుంది. ఈ ఆలయము ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది. అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరువాడనై ప్రాంతంలో గల శ్రీ రత్నేశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ